వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, సింగిల్ లీగ్ టోర్నమెంట్లో ఫిక్సర్స్ డ్రాయింగ్ కొరకు ఏ పద్ధతిని ఉపయోగిస్తాము? ఆప్షన్ 1 సైక్లిక్ మెథడ్, ఆప్షన్ 2 ట్యాబులర్ మెథడ్, ఆప్షన్ 3 స్టైర్ కేస్ మెథడ్, ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ది అబోవ్. మరో ప్రశ్న, క్రింది వాటిలో డూ యాజ్ ఐ డూ అనే పదాలు ఉపయోగించే పద్ధతి ఏది? ఆప్షన్ 1 ఆజ్ఞా పద్ధతి, ఆప్షన్ 2 ప్రదర్శన పద్ధతి, ఆప్షన్ 3 నటనా పద్ధతి, ఆప్షన్ 4 అనుకరణ పద్ధతి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 అనుకరణ పద్ధతి. మరో ప్రశ్న, టోర్నమెంట్స్ నందు బేసి సంఖ్యలో జట్లు పాల్గొంటే లోయర్ ఆఫ్లో అమర్చే జట్ల సంఖ్యను తెలుసుకొనుటకు ఉపయోగించే సూత్రం ఏది? ఆప్షన్ 1 n+1/2, ఆప్షన్ 2 n-1/2, ఆప్షన్ 3 nb+1/2, ఆప్షన్ 4 nb-1/2. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 n-1/2. మరో ప్రశ్న, సాధారణ పాఠ్య ప్రణాళిక జనరల్ లెసన్ ప్లాన్లో అతి ముఖ్యమైన విభాగం ఏదో గుర్తించండి. ఆప్షన్ 1 ఫార్మల్ పార్ట్, ఆప్షన్ 2 స్పెషల్ పార్ట్, ఆప్షన్ 3 రిక్రియేషన్ పార్ట్, ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 ఫార్మల్ పార్ట్. మరో ప్రశ్న, క్రింది వాటిలో ప్రొజెక్టెడ్ ఉపకరణాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 బ్లాక్ బోర్డ్, ఆప్షన్ 2 బులెటిన్ బోర్డ్, ఆప్షన్ 3 స్లైడ్స్, ఆప్షన్ 4 చార్ట్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 స్లైడ్స్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.